నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ పాలనా ప్రభావం అన్ని రంగాలపై పడిందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదంటూ ఫైర్. సముద్రంలో నిలిచిపోయిన బోటు, మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన కాకినాడ మెరైన్ అధికారులు. జేఎన్టీయూకే ప్రాంగణంలో 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు ప్రారంభించిన ఇన్ఛార్జ్ ఉపకులపతి మురళీకృష్ణ. నర్సాపురంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, నిర్ణయాల ప్రభావం అన్ని రంగాలపై పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో సమీక్షలు నిర్వహించలేదని, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలపై దృష్టి సారిస్తున్నామని తెలియజేశారు. శ్రీకాకుళంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి రామ్మోహన్ సమీక్షించారు. సమావేశంలో పీఎం ఆవాస్ యోజన పథకంతో పాటు టిడ్కో గృహాలు, జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ పథకం, జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ తదితర శాఖలపై అంశాల వారీగా మాట్లాడారు. దిశ కమిటీ మీటింగ్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సక్రమంగా రాష్ట్రంలో, జిల్లాల్లో ప్రాంతాల కార్యక్రమాలకి వినియోగిస్తున్నారా లేదా అనేది విజిలెన్స్ అండ్ దాని మీద ఈరోజు పర్యవేక్షణ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన 20 పాయింట్ కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారు, స్థానిక శాసనసభ్యులు ముఖ్యంగా పెద్దాల వర్షం గారు, జిల్లా కలెక్టర్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మరి ఏ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ ఈరోజు చేసినా సరే గత 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, వాళ్ళు తీసుకున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు, దానివల్ల ఈరోజు ఇంకా కూడా ఆ ఇష్యూస్ ఏవైతే ఆ రోజు ఒరిజినేట్ అయిన ఉన్నాయో దానివల్ల ఇప్పటికీ కూడా మనం అందరం కూడా దానికి ఇది చేయాల్సి వస్తుంది. మరి ఈరోజు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ జిల్లాకి సంబంధించినటువంటివి, హౌసింగ్, అలాగే మనకి జల్ జీవన్ మిషన్, ఇలా 2-3 డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ అన్ని కూడా ఈరోజు రివ్యూ చేసుకున్నాం. మరి స్ట్రిక్ట్గా డైరెక్షన్స్ కూడా అధికారులందరికీ కూడా ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ని, వాస్తవాలను కూడా మాకు తెలియజేసి మన ప్రభుత్వం తాలూకు కూడా తీసుకొని ఏ స్కీమ్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతుందో ఎక్కడ అవినీతికి జరగకుండా, ఎక్కడ తప్పుదో పట్టించకుండా నేరుగా బెనిఫిషియరీకి ఆ కార్యక్రమం తాలూకా బెనిఫిట్ అందించాలనే ఆలోచనతో ఈరోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ టాపిక్స్ ఉండడం వల్ల అన్నీ చేయలేకపోయినప్పటికీ మరి కొన్ని టాపిక్స్ వరకు మేము డిస్కస్ చేసాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రివ్యూస్కి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ రివ్యూ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం. గత 5 సంవత్సరాల్లో రివ్యూస్ కూడా ఎక్కడా లేవు. ప్రజాప్రతినిధులకు కానీ, పబ్లిక్ కానీ వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం లేకుండా చేశారు. మళ్ళీ ఈరోజు నూతన పద్ధతిలో రివ్యూస్కి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా మన జిల్లా విచ్చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సమయంలో ఇదే జడ్పీ హాల్లో రివ్యూ కార్యక్రమం కూడా పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జిల్లా నాయకత్వం వరకు కూడా రివ్యూస్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ అయినా, వాస్తవాలైనా అవి తెలుసుకొని దాని ప్రకారం ప్రభుత్వం తాలూకా నిర్ణయాలు ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి రివ్యూస్ని ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో నిర్వహించుకొని స్కీమ్స్ అన్నింటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శాచ్యురేషన్ మోడ్లో డ్రైవ్ చేయాలనేది మా తాలూకా ఆలోచన. ఈరోజు మనకున్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఉంది. మరి ఈ కాంబినేషన్ని వినియోగించుకొని జిల్లాలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకనే ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్తో జిల్లాలో ఉన్నటువంటి సమస్యలకి మరి వాటి పరిష్కారం కోసం పెద్దపేట వేస్తూ ముందుకు నడుస్తున్నాం. రానున్న రోజుల్లో ఎందుకనంటే ఈ 6 నెలల్లో కూడా ఏ స్కీమ్ పట్టుకున్నా సరే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో దాన్ని లైనప్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో జిల్లాకి అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కృషి చేస్తారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కాకినాడ పర్లవాపేటకు చెందిన 4 మత్స్యకారులను సురక్షితంగా కాకినాడ తీరానికి తీసుకువచ్చారు. పర్లవాపేటకు చెందిన మత్స్యకారులు ధనరాజు, పెంటయ్య, మల్లాడి నాని, మల్లాడి సతీష్ సోమవారం తెప్పలోని ఏటిమొగ నుంచి సముద్రంలో వేటకు వెళ్లారు. అలల తీవ్రత కారణంగా ఇంజన్ చెడిపోయి కాకినాడ తీరం నుంచి 30 నాటికల్ దూరంలో బోటు ఆగిపోయినట్లు మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ రక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, మెరైన్, మత్స్యశాఖ పోర్టు అధికారుల సమన్వయంతో చిక్కుకున్న మత్స్యకారులను గుర్తించి కాకినాడ హార్బర్కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కోస్ట్ గార్డు కార్యాలయానికి తరలించి జిల్లా మత్స్యశాఖ అధికారులకు అప్పగించారు. జేఎన్టీయూకే ప్రాంగణంలో బుధవారం సాయంత్రం పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ బాదం సుందర్రావు సహకారంతో 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఇన్ఛార్జ్ ఉపకులపతి కేవీఎస్జీ మురళీకృష్ణ ఆవిష్కరించారు. యూనివర్సిటీ పాలనా భవనం వద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుని వాక్ విత్ నేషన్స్ పేరుతో ఆయా దేశాల జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రమైన స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉన్న 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఆదర్శంగా తీసుకుని భారతదేశంలోనూ విశ్వవిద్యాలయాల్లో తొలుతగా జాతీయ జెండాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. సుందర్ అసోసియేట్స్ చైర్మన్ బాదం సుందర్రావు మాట్లాడుతూ మురళీకృష్ణ వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ భారతదేశంలోనే తొలిసారిగా ఈ జెండాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తీసుకువచ్చారని అన్నారు. పూర్వ విద్యార్థిగా ఈ ప్రాజెక్టును సొంత ఖర్చుతో చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే మొత్తం అన్నీ ఉంటాయి. ఇది కంట్రీస్ 194 కంట్రీస్ అన్నీ కూడా ఒక కండిషన్ ఏంటంటే ఆ ఫ్లాగ్స్ అన్నీ ఒకే ఎత్తులో ఉండాలి. అన్నిటినీ సమదృష్టితోనే చేయాలి. ఏది ముందుది అక్కడి నుంచి చూస్తే వెనకది కనబడదని దీన్ని ప్లాట్ఫామ్ పెట్టి పైకి పెట్టడం అలాంటివి ఏవి చేయకూడదు. అలాగే దీనికి మనం ప్రత్యేకంగా చేసింది అంటే కొంచెం టెక్నాలజీ ఓరియంటేషన్ కాబట్టి ఒక A4 సైజ్ షీట్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ని దానికి వెల్డింగ్ చేసాం. అక్కడ దాని మీద పైన కంట్రీ పేరు ఉంటుంది, దాని తర్వాత క్యాపిటల్ ఉంటుంది, దాని తర్వాత జెండా ఉంటుంది. జెండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని కింద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ మీరు ఇలా పెట్టగానే మీకు 2 పేజీల్లో దాని పాపులేషన్ ఎంత, ర్యాంక్ ఎంత, దాని జీడిపి వాల్యూ ఎంత, దాని బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, ఏ భాష మాట్లాడతారు, అది ఎప్పుడు ఇండిపెండెన్స్ అయింది, అందులో ఉన్న ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు, ఇలాంటి అత్యద్భుతమైన ఇన్ఫర్మేషన్ సివిల్ సర్వీసెస్కి వీటికి ఉపయోగపడేటట్టుగా ఇవన్నీ వస్తాయి. మై కన్విక్షన్ ఈజ్ దట్ ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ, ప్రతి ఆర్గనైజేషను కూడా ఇక్కడికి రావడం, ఈ దేశాల మధ్యలో తీస్తూ ఒక ఫోటోలు ఒక వీడియో తీసుకోవడం అనేది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతారు. చాలా ఎక్స్టెన్సివ్గా టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది అవుతుందని నేను అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది ఒక గ్లామరస్ విజిటింగ్ ప్లేస్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను. దీంతో ఉత్తిన ఏదో విజిటింగ్ ప్లేస్ అని కాదు, చాలా ఎడ్యుకేటివ్ పరంగా కూడా ఉంటుంది. ఇది వస్తే వాడికి చాలా నాలెడ్జ్, చాలా ఇన్స్పిరేషను అనే ఫీలింగ్ వస్తుందని నేను ఆశిస్తాను. వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గారు, ప్రసాద్ రాజు గారు, డాక్టర్ రమణ గారు మరియు మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మురళీకృష్ణ గారు ఒక కాన్సెప్ట్ తోటి ఎక్కడా లేని విధంగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాగ ఫ్లాగ్స్ పెడదామన్నారు. వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరిగింది. దానికి వారి సహకారంతో, వారి ఐడియాతోటి దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే దీనికి ఈ QR కోడ్ చేయడం కూడా చాలా కష్టమైన పని. అది సార్ శిష్యుడు శ్రీనివాస్ గారి సహకారంతో చేయగలిగాము. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ప్రతి వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మారుమూల ప్రాంతాల్లో సైతం విద్యను అందించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొండప్రోలు కొత్త కాలనీలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ అవసరమైన ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా పాఠశాలను ఆధునీకరించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త కాలనీలో ఈరోజు అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేయడం, పల్లెపూరులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ అడిగినప్పుడు మనం ఇస్తానని చెప్పాం. దాంట్లో భాగంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసాం. ఖచ్చితంగా ఈ పిల్లలందరికీ పెద్ద చదువుకునేంత వరకు కూడా మనం తోడుగా ఉండాలి. ఎందుకంటే 30 మంది పిల్లలు అంటే ఈ అంగన్వాడీల్లో
టౌన్స్లో పెద్దగా జనం లేని వల్ల ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ అవసరం ఉంది వీళ్ళకి. అందరూ కూడా పాపం పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి. ఈ పిల్లల్ని దూర భారాలు పంపించలేదు, చిన్నపిల్లలు కాబట్టి అందరూ ఏ రోజు కష్టపడితే ఆ రోజే ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. మరి అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడ వీళ్ళందరూ కూడా చదువు కావాలి, చదువుకుంటే నెక్స్ట్ తరం అయినా చదువుకుని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఆ కుటుంబాన్ని పోషిస్తారు. చదువు అనేది మరి ఆస్తి ఇస్తే పోగొట్టొచ్చే, కానీ చదువు అనేది మన పిల్లలకి ఇస్తే మన తరం అంతా కూడా వాళ్ళు కూడా బాగుంటారు, మనల్ని కూడా బాగా చూసుకుంటారు. కాబట్టి ప్రతి తండ్రి కూడా ఇవాళ ఎంత కష్టపడైనా సరే వాళ్ళ పిల్లలకి, తండ్రికి బట్టలు లేకపోయినా పిల్లలకి బట్టలు కొని ఆ పిల్లల మీద ఎంతో ఆశలు పెట్టుకొని పిల్లలు చదివించే పరిస్థితి ఇవాళ. మరి దానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయపడే విధంగా ఇవాళ అంగన్వాడీ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా ఇలా ఎక్కడైతే ఇలా పిల్లలు ఉంటారో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తాను కూడా మీరు తెలియజేయండి. నాకు మన కాన్స్టిట్యూన్సీలు ఎక్కడున్నా ఇలాగ పిల్లలు ఎక్కువ ఉండి బయటికి వెళ్ళాలనే చోట ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. మీరు దీన్ని బాగా మెయింటైన్ చేసుకుని ఈ పిల్లలు బాగా చదువుకోవాలని, ఆ భగవంతుడు వినాయకుడు ఆశీస్సులతో పిల్లలకు మంచి చదువు రావాలని, ఈ తల్లిదండ్రులందరినీ బాగా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలను మోసగించడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు లేరని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిగూడెంలో పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం సరికాదని, అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా 27వ తేదీన పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పోస్టర్ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని క్రిస్మస్ వచ్చిందంటే చంద్రన్న క్రిస్మస్ కానుక వస్తుందని పాపం ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా పాపం శాంతాక్లాజు అవన్నీ వెనక పట్టుకుపోయి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న కానుకలన్నీ ఆయన పట్టుకెళ్ళిపోయాడు అన్నట్టుగా ఇవాళ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నారు. సూపర్ 6 అని, సూపర్ 7 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంటు ఛార్జీలు పెంచేసిందని ఊరు వాడ అల్లరి చేసి యాగీ చేసి పెంచకపోయినా పెంచినట్టుగా ప్రజల్లోకి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్ళి బాదుడే అని చెప్పే కార్యక్రమం చేసి తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తామని బూటకపు హామీలు కుప్పించిన చంద్రబాబు ఇవాళ రాష్ట్ర ప్రజల మీద రెండు విడతలుగా నవంబర్ 6,072 కోట్లు, అలాగే మళ్ళీ డిసెంబర్లో 9,412.5 కోట్లు కలిపి మొత్తం 15,485 కోట్ల 36 లక్షల రూపాయలు కరెంటు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద వచ్చిన 7 నెలల్లోనే వేశారంటే, అంటే వీళ్ళకి ఎన్నికలకు ముందు వీళ్ళు చెప్పినవన్నీ కూడా అంటే ప్రజల్ని, అమాయక ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి ఉద్దేశపూర్వకంగానే వీళ్ళందరూ కూడా ఓ పథకం వేసుకుని ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజలు వంచిన దానికి నిరసనగా ఇవాళ కరెంటు బాధుల మీద వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరు మీద ఈ నెల 27వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో ఉన్న డిఈ ఆఫీస్ కానీ, ఏడీ ఆఫీస్ కానీ, ఏఈ ఆఫీసుల్లో రిప్రజెంటేషన్ రూపంలో వాళ్ళకి ఇచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు పెన్షన్ హామీని నిలబెట్టుకోవాలి, అవసరమైతే తగ్గిస్తానన్న హామీని కూడా మీరు కార్యాచరణలోకి తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించాలి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్